హాయ్ అండి అందరికీ. ఇలా మంచి చికెన్తో గ్రేవీ లాంటి చికెన్ చేసుకుందాం. అంటే బాగా గుజ్జు వచ్చేటట్టు చేసుకుందాం. అన్ని మెత్తని ముక్కలు తీసుకొచ్చామండి ఇలా. ఇదిగో చాలా బాగున్నాయి. ఇంకా దీంట్లోకి 1 స్పూను ఉప్పు అండి, పసుపు, తర్వాత 2 స్పూన్లు కారం వేస్తున్నాను. బాగా కలుపుకుందాము ముందర. బాగా కలుపుకొని ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇదిగోండి జార్ తీసుకొని దాంట్లోకి ఒక 5-6 జీడిపప్పులు, ఎండి కొబ్బరి ముక్కలు, తర్వాత చిన్నులపై అల్లం ముక్కలు శుభ్రం కడుక్కొని వేసుకోండి. ఇంతవరకు మెత్తగా పేస్ట్ చేసేసుకుందాం. ఇంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా, అది కూడా వేసేద్దాం. వేసి మొత్తం శుభ్రంగా కలుపుకుందాం. పక్కన పెట్టేసుకుందాం ఒక 5 నిమిషాలు. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక 3 స్పూన్లు ఆయిల్ పోసుకుందామండి. చాలు, అది కొద్దిగా వేడెక్కనిద్దాం. కొంచెం వేడెక్కింది. మనం 2 పెద్ద ఉల్లిపాయలు కోసుకున్న, 1 పచ్చిమిరపకాయ, 1 టమాటానండి. ఇదిగో ఇలా కోసుకున్నాను. కొంచెం వేడెక్కగానే దాంట్లో వేసేసుకుందాం. అవి బాగా ఫ్రై చేసుకుందాం. కొంచెం పసుపు వేసుకుందాం. ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు మగ్గినాయి బాగా. మనం ఇంకా దాంట్లోకి చికెన్ ఇందాక మనం చేసి పెట్టుకున్నాంగా, ఆ చికెన్ వేసేద్దాం. అదే బాగా దాన్ని కూడా మగ్గనిద్దాం. మూత పెట్టేసుకుందాం. ఇంకా వాటర్ వేసుకున్నానండి కొంచెం. ఇదిగో ఒకసారి కలుపుకుందాం. శుభ్రంగా ఉడికిందాక వెయిట్ చేద్దాము. మనం కలుపుకొని మూత పెట్టేసుకుందాం. ఇంకా చాలండి, మూత పెట్టేసుకుందాం. కరివేపాకు వేసుకుందామండి. నేను ఎప్పుడైనా సరే ఈ టైంలోనే వేస్తాను కరివేపాకు. ఎందుకంటే మంచి వాసనతో బాగా అసలు ఎలా ఉంటుందంటే మంచి స్మెల్ వస్తూ గుమా గుమా కొడుతుంటుంది. అంత ఫ్లేవర్ బాగుంటుందండి. కొత్తిమీర కూడా నేను ఇప్పుడే వేసేసుకుంటాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా అది అలానే మూత పెట్టేద్దాము. మంచి వాసన వస్తూ బాగుంటుంది. ఇంకా ఉడికిందాక వెయిట్ చేద్దాం మనం. అలా వచ్చింది కదా. మనం ఇందాక కొంచెం జీడిపప్పు పేస్ట్ దాంట్లో కూడా వేసాం కదా, ఇంకొన్నది ఇప్పుడు వేస్తాను. ఇప్పుడు వేస్తే మంచి గ్రేవీతో ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుందండి. నేను ఎట్లా చెప్పలేను. దీని కాంబినేషన్గా రాగి ముద్ద చేద్దాం అనుకుంటున్నాను. అది కూడా చేస్తాను, ఎందుకంటే బాగుంటుంది. అందుకని ఇంకొంచెం చేపు ఉంచుకుందామండి. ఇంకొంచెం చేపుకుంటే బాగుంటుంది. దీంట్లోకి కొంచెం గరం మసాలా వేసుకుందామండి. ఎంత కొంచెం, ఇదిగో చాలు. స్పూను ధనియాలు, జీలకర్ర పొడి అండి. 2 కలిపే ఉంచాను. ఇంకా కాసేపు ఉంచుకొని తీసేద్దాం. ఇంకా స్టవ్ ఆపేసుకుందాం. కర్రీ ఎంత బాగా రెడీ అయిందో. ఇంకా ఉడికిందండి. ఇంత మాత్రం ఉంటే మనకి చల్లారిపోయాక సరిపోతుంది. ఎందుకంటే రాగి ముద్దలు తినాలి కదా, అందుకని సరిపోతుందని చూస్తున్నాను. మళ్ళీ రాగి ముద్ద చేసుకుందాం. ఇంకా చాలా బాగుంటుందండి దీంట్లో రాగి ముద్ద. రైస్ తినే వాళ్ళకి రైస్ కూడా రెడీ చేశాను నేను. దీంట్లోకి కొంచెం కొత్తిమీర వేసి మనం స్టవ్ ఆపేసుకుందాం. ఇదిగోండి, ఇంకా స్టవ్ ఆపేసుకుందాం. ఓకేనండి, ఇంకా స్టవ్ ఆపేసుకుందాం మనం.
ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా. రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్ అండి. ఇవాళ మా ఇంట్లో చికెను మటను 2 తెచ్చాడు, 2 వండేసాను. అయిపోయింది, రెడీ అయింది. ఇంకా తినేటివే లేటు. అంతలోకి రాగి ముద్ద తయారు చేసుకుంటాను. ఓకేనండి, రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తా. అంతవరకు బాయ్ అండి. మీది ఇవాళ సండే రోజు స్పెషల్ ఏంటో నాకు చెప్పరా. మా స్పెషల్ ఇవాళ ఈ వీడియో చూసి ఒక లైక్ చేసేయండి.